ఉన్నారు. పట్టు వదలకుండా, జనంతో సంబంధం లేకుండా, ఎంతమంది అనేది కాకుండా ఒక వాయిస్, ఒక యుద్ధం వద్దు శాంతి కావాలనే ఒక నినాదంతో, ఆ నినాదమే ప్రపంచం మొత్తం అందే విధంగా చేసే కృషిలో మేము సైతం ప్రపంచాగ్నికి ఒక సమితినిస్తామని ఆ విధంగా త్యాగం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి అహింస పేరుతో ఉద్యమం చేస్తూ ఏమి ఆశించకుండా, ఏమి పదవులు ఆశించకుండా, ప్రపంచ క్షేమమే, ప్రపంచ శాంతియే ప్రధాన మార్గంగా, నినాదంగా, ఆచరణగా భావిస్తూ ఈ అహింస పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్న మీ అందరికీ నేను ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందరూ మాకెందుకు అని అనుకుంటే ప్రపంచంలో ఈ మేరకు శాంతి కూడా ఉండేది కాదు. మాకెందుకు, మేమెందుకు, మేము మా కుటుంబాన్ని మేము చూసుకుంటాం, లేదా మా ఊరు మేము చూసుకుంటాం, లేకపోతే మా రాష్ట్రం మేము చూసుకుంటాం, లేకుంటే మా దేశం మేము చూసుకుంటాం అంటే ఈ దేశమే ఇక్కడ నిప్పు పడితే అది ప్రపంచానికే అంటుకుంటుంది. చూసాం మనం, మొదటి ప్రపంచ యుద్ధం చూసాం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం, అలాగే గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ ఆరని మంటలు చూస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో భారతదేశం లాంటి దేశాల్లో కూడా జాతి పేరుతోనూ, ప్రాంతం పేరుతోనూ, అంటే ఈ అంశం పాలస్తీనా, ఇజ్రాయిల్ అనేది ఒక జాతితో కూడినటువంటి, అలాగే సామ్రాజ్యవాదంతో కూడినటువంటి, అలాగే ప్రపంచ ఆక్రమణ విస్తరణ వాదంతో కూడినటువంటి ఆ నేపథ్యం దానికి ఉంది. మనలాంటి దేశాల్లో ఇప్పుడు గుత్తికోయలని ఉంటారు. వాళ్ళకి ప్రదేశం లేదు. వాళ్ళ సొంత ప్రదేశాన్ని వదిలి బతుకు తెరువు కోసం వస్తే ఊళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వమంటున్నారు, మంచినీళ్ళు ఇవ్వమంటున్నారు, కరెంటు ఇవ్వమంటున్నారు. ఈ విధంగా అంటే మనకేమర్థం అవుతుందంటే ఈ ధోరణి ప్రతి పాలకుల్లో కూడా కొద్దో గొప్ప ఉంది. మన భారతదేశం లాంటి దేశంలో, గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో, అది మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండేటువంటి దేశంలో కూడా ఒక ప్రాంతంలో వాడు ఇంకోటికి వస్తే వాడిని ఎలో చేయట్లేదు. అదేవిధంగా ఆ రోజుల్లో దలైలామా లాంటి వాళ్ళని మన భారతదేశంలో ఆశ్రయించారు. అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్కు సంబంధించినటువంటి బంగ్లాయిల మీద జరుగుతున్న ఆ దాడుల సందర్భంలో భారతదేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని కాపాడటమే కాకుండా ఆనాడు అవసరమైతే ప్రత్యక్ష యుద్ధానికి కూడా దిగి తద్వారా పెద్ద నష్టం లేకుండానే యుద్ధంలో ఆ విజయం సాధించి ఇందిరాగాంధీ గారి కాలంలో బంగ్లాదేశ్ ఏర్పాటు అవడానికి కారకులయ్యారు. అదే పద్ధతిలో మన భారతదేశం ఆనాడు అలీన విధాన ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఒక ప్రధాన పాత్ర వహించారు. పంచసూత్రాల ప్రధాన ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఆ విధంగా ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. అలా భారతదేశం మన నేపథ్యం కానీ, మన చరిత్ర కానీ, మన సంస్కృతి కానీ మొదటి నుంచి కూడా శాంతి కాముకమైనటువంటి దేశం ఇది. ఇవాళ ఇటువంటి గొప్ప దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు అక్కడ పాలస్తీనా మనం అది విధానపరమైనటువంటి నిర్ణయం. మన భారతదేశ విధానం, అది శాంతిని కాపాడటం అనేది భారతదేశ విధానం. అందులో భాగంగా పాలస్తీనాను రక్షించవలసిన బాధ్యత మనం కూడా జాత్యహంకారం బాధితులమే. ఒకనాడు మనం కూడా బ్రిటన్ జాత్యహంకార బాధితులమే. ఆ విధంగా ఉండటానికి నేల లేక, ఉండటానికి ఊరు లేకుండా, వారికంటూ సొంత ప్రదేశం లేకుండా, సొంత దేశం లేకుండా ఆ విధంగా ఉంటున్నప్పుడు
అరఫత్ ఆధ్వర్యంలో రాజ్యం ఏర్పాటైతే మొట్టమొదటి గుర్తించిన దేశం మన భారతదేశం. దాని ఆధిపత్యాన్ని ఆ పలస్తీనా దేశాన్ని, పలస్తీనా సంబంధించిన సార్వభౌమత్వాన్ని అంగీకరించి గుర్తించినటువంటి దేశం మన దేశం. అటువంటి ఆ దేశానికి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పాలస్తీనాను విచ్ఛిన్నం చేస్తుంటే దానికి సహాయం చేయటంటే ఆ జాత్యహంకారంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ భావజాలం మన పాలకుల మెదడు నిండా కూడా ఆ భావజాలమే ఉంది. దేశ ప్రధాని కానివ్వండి, లేకపోతే ఆయన సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎవరికైనా కానీ హిట్లర్ మోస ఉంది, ఆయనలో హిట్లర్ అంశ ఉంది, ముస్లిం అంశ ఉంది. అలాగే అమెరికా సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడితే అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచానికి నేను పెద్ద పోలీసు అనేటువంటి ఆ అహంకార అంశ మన నరేంద్ర మోడీలో ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక ఇబ్బందులతో కూడిన పరిస్థితులు ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకే మతంలోనే మళ్ళీ భిన్నమైన శాఖలు ఉన్న చోట అనేక మంది మన ముస్లిం సోదరులు ఒకరిపైన షియాలు, సున్నీలు ఇంకో భేదాభిప్రాయాలతో ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. ఇలా రోహింగ్యాలు వాళ్ళు కూడా ముస్లింసే. ఆ దేశాల నుంచి వెళ్ళగొడితే దిక్కుమొక్కు వాళ్ళని చూస్తూ ఉంటే ఆ బొమ్మలు చూస్తుంటే ఎండిపోయిన కడుపులతో మన వణికులు కనపడతాం. ఆ విధంగా చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడు మార్పు రావాలి, ఎలా మార్పు రావాలి? ప్రపంచంలో ఏ మనిషి అయినా మనలాంటి వాళ్ళే. ఎందుకంటే అందరి ఒంట్లో ప్రవహించే రక్తము ఒకటే. అందరి ఒంట్లో ప్రవహించే రక్తంలో గ్రూపులు ఉన్నాయి చూసారా? బి గ్రూపు, ఏ గ్రూపు, పాజిటివ్, ఓ పాజిటివ్. అమెరికాలో వాడిదైన అదే రక్తం, బ్రిటన్లో వాడిదైన అదే రక్తం, నల్లవాడిలో ఉన్న రక్తమైన అదే, బ్రౌన్స్గా పిలవబడే మనలో ఉన్న రక్తమైన అదే. అందరం ఒకటే. మరి ఈ బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఆ అమెరికా లాంటి పాలకులకు, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి పాలకులకు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మీలాంటి వాళ్ళు మీ నిరంతర పోరాటాన్ని వదలకండి. ఏముంది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఏమి కోరుకోవట్లేదు. నాకు తెలిసి శాంతి సంఘం పేరుతో కాకపోతే కొంచెం మంచి పేరు రావాలని ఒకటి కోరుకుంటారు. మా సుధాకర్కి ఏంటంటే నేను దీంతో ఇంకా నాకు మంచి పేరు రావాలని కోరుకుంటాడు. మా ప్రభాకర్ గారు లాంటి అది కూడా కోరుకోరు. అంతేనా? ఏమై కరెక్ట్ అంటే తప్పలేదు, మంచి పేరు. నేను అదే కోరుకుంటా. యాదవరెడ్డి గారు అదే కోరుకుంటారు. కోదండరామ్ గారేమో అప్పుడు కాసు కోసం నిలబడ్డాడు ఆయన. ఇంకా హరగోపాల్ గారు లాంటి వాళ్ళని చూస్తే అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఏమి హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు పెద్ద వయస్సు అయిపోయిన వాళ్ళు. నిజంగా వాళ్ళు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా మల్లారెడ్డి గారు, నేను ఈ మధ్య ఆయన నాకు మాస్టర్ మల్లారెడ్డి గారు, మాస్టర్ గారు నిజం అసలు ఎంత అద్భుతంగా ప్రొఫెసర్స్. నేను జయశంకర్ గారిని ఉన్నా ఉపన్యాసం, మా ఖమ్మం వచ్చారు అప్పుడు మేము ఉద్యమంలో, మొదటిసారి ఎమ్మెల్యే అప్పుడు. అసలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మొత్తాన్ని 5 నిమిషాల్లో ఎస్టీయూ మీటింగ్కి వచ్చి 5 నిమిషాల్లో చెప్పేశారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. మనిషి మామూలుగా ఉన్నారు. అలాగే కోదండరామ్ గారు కూడా సారాంశం, హరగోపాల్ గారు కూడా సారాంశం. మీరు ఏమనుకోరంటే ఇంకో గొప్ప సారాంశం జయశంకర్ గారు లాగా ఈయన మల్లారెడ్డి గారు నీటి. అసలు నాకు ఈ 65 ఏళ్ళ దీనిలో అర్థం కాని క్లారిటీ వారితో నేను మాట్లాడినాక నేను పొందటం జరిగింది. టోటల్గా నీటి వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ అలా. అంటే ఇప్పుడు సార్ వాళ్ళు పోరాటం చేసే నాకు కొంత అవగాహన ఉంటుంది. మన ప్రాంతాలు లేకపోతే భాషలు, జాతులు. నీటిది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. యాదరెడ్డి గారు నీటిది ఉంది చూసారు, ఇరిగేషన్ అది కొద్దిగా కాంప్లికేటెడ్. మనకు తెలిసినట్టు ఉంటుంది. కానీ ఏదైనా అథెంటిక్గా సాధికారికంగా మాట్లాడాలంటే దాని మీద బాగా పట్టు రావాలి. ఇట్లా మీరందరూ ఆయనకి ఎంత వయసు, ఎంత సార్ మీకు 85? 86 సంవత్సరాలు. వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆయన కోదండరామ్ గారు కావాలనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. కొద్దిగా
కొద్దిగా ఆ పాలకుడికి కొద్దిగా లౌక్యంగా ఉంటే చాలు కదా. నాకు నిజంగా ఇటువంటి గొప్ప వాళ్ళందరూ చూస్తే మా కొత్తగూడి వస్తే తెలంగాణ పితామహుడని చెప్పాను నేను అప్పుడు. మన కోదండ ఇంత గొప్ప మీరు అందరూ కలిసినటువంటి ఈ వేదిక ఇంకా ఇలా మీరు నడుస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీరు తక్కువ మంది అనుకోకండి, మీరు ఇచ్చే సందేశం ఉంటుంది. ఇది లక్షల మందికి వెళ్ళాలి. కాళోజీ చెప్పినట్టుగా ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు మేతలాగా మీరు ఇక్కడ ఇచ్చే పిలుపు అన్ని చోట్లకు పోవాలి. ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతం, ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రాల నుంచి ఇంకో దేశం, అలా మీ ఆర్గనైజేషన్ కూడా ఐ థింక్ వరల్డ్ ఆర్గనైజేషన్ కదా ఎప్సో, అంతేనా? వరల్డ్ పీసే కదా. కాబట్టి ఇప్పుడు ఆల్ ఇండియా అంటే దీనికి అఫిలియేషన్ టు వరల్డ్ పీస్ కౌన్సిల్. ఆయన పెరియార్, ఆయన మన పెరియార్ కాదు, రమేష్ చంద్ర ఆర్గనైజేషన్ కదా ఇది. ఓకే, అందువల్ల ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేస్తున్నందుకు నేను వాస్తవంగా మీరు కొద్దిగా పార్టీ అన్నాక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఇన్ని బాధలు ఉండవు, అధికారంలో లేని పార్టీకి ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, ఎక్కడెక్కడికో పోవాలి. వాస్తవంగా ఇప్పుడు ఇది ఎక్కడో ఉండాలి. ఇక అయినా మన వాళ్ళు చెప్పారు కలిసిపోదాం అని చెప్పి రావటం జరిగింది. పెద్దలు ఉండగా